ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. గౌతమ్, ఒకసారి ఇలా రా. రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటమ్మా, ఏమైంది? నువ్వు కూర్చో ముందు. ఇదిగో ముందు నీళ్లు తాగు. ఏంటమ్మా? నువ్వు ముందు తాగరా, చెప్తాను. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా గౌతమ్? అరే అయ్యో గౌతమ్. అదేంటమ్మా అలా అడిగావు? నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఒరే గౌతమ్, నిజం చెప్పరా. నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసు మనసులా లేదు. ఏవేవో ఆలోచనలు. ఓ పట్టాన ఉండలేకపోతున్నాన్రా. ఏ విషయం అమ్మా? ప్రియాంక నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావంట కదా. అంటే ప్రియాంక నిన్ను కలిసిందా? లేదురా, నేనే ప్రియాంకని కలిశాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో కలిశాను. కానీ తను నిన్ను ప్రేమిస్తుందని నాకిప్పుడే తెలిసిందిరా. నిజమే, తను నన్ను ప్రేమిస్తుంది. కానీ నేను తనని ప్రేమించడం లేదు. అయినా ప్రియాంక నీకెలా తెలుసు? ప్రియాంక ఎవరనుకుంటున్నావు? మీ నాన్నకి ప్రాణభిక్ష పెట్టిన డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురు. అవునా? అవును నాన్న. మన కుటుంబం కృష్ణప్రసాద్ గారికి చాలా రుణపడుందని మీ తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ అమ్మాయిని చూడకముందే మన ఇంటి కోడలుగా చేసుకుంటే తన రుణం తీర్చుకున్నట్టవుతుందని మీ తాతయ్య మన ఇంట్లో వాళ్ళందరితో అంటూ ఉండేవారు. ఆ విషయమే కృష్ణప్రసాద్ గారితో చెప్తే వాళ్ళ కూతురు వేరే అబ్బాయిని ఇష్టపడుతుందని మన సంబంధాన్ని కాదన్నారు. ఈరోజు వాళ్ళింటికెళ్ళాక ప్రియాంకని చూశాక మీ తాతయ్య ఎలాగైనా సరే తనని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఆ విషయమే వాళ్ళందరితో మళ్ళీ చెప్పారు కూడా. ఒకవేళ ప్రియాంక మనసు మారితే నీకిచ్చి పెళ్లి చేస్తామని మీ తాతయ్య వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. అవునా? అవును గౌతమ్. కానీ నేను ప్రియాంకతో మాట్లాడినప్పుడు తన గదిలో నీ ఫోటో చూసినప్పుడు అర్థమైంది తను ప్రేమిస్తుంది నిన్నని. ఈ విషయం తాతయ్య వాళ్ళకి తెలుసా? లేదు. నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావని ప్రియాంకతో చెప్పావంట కదా. అందుకే నీ మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత చెప్దామని నేనెవ్వరికీ చెప్పలేదు. చెప్పు గౌతమ్, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదా ప్రియాంకని అవాయిడ్ చేయడానికి అలా చెప్పావా? నాన్న, నీ మౌనం సమాధానం కాదురా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నాన్నా. అవునమ్మా, నేను ప్రేమిస్తున్నా. ఎవరిని? ఝాన్సీ అని మాత్రం చెప్పొద్దు. నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు,
ఝాన్సీని. అమ్మా 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 ఏమైందమ్మా? రాకేష్, అమ్మా అలా అయిపోయావేంటమ్మా? ఝాన్సీని నేను ప్రేమించకూడదా? అంటే నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను ప్రేమించడం తప్ప? అది కాదు నాన్న. మరి ఝాన్సీ నిన్ను ప్రేమిస్తుందా? అసలు నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశావా? చెప్పరా. ప్రపోజ్ చేశానమ్మా. కానీ తను నా లవ్ రిజెక్ట్ చేసింది. ఒకటి మాత్రం నిజం అమ్మా, తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అది నువ్వెలా చెప్పగలవు? ఒకరి మీద ఇష్టాన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మనతో నడుచుకునే విధానాన్ని బట్టి కూడా అర్థం అవుతుంది. అలా అనుకోవద్దురా. అమ్మా అవును నాన్న, ప్రియాంక కూడా నీలాగే అనుకుంటుంది కదా. మరి నువ్వు ప్రియాంకని ప్రేమిస్తున్నావా? లేదు. అలాగే ఝాన్సీ కూడా నిజంగానే నిన్ను ప్రేమించడం లేదనుకుంటాను. నాన్న గౌతమ్, ఝాన్సీ చాలా మంచి అమ్మాయిరా. తనలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలిగా రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఆ అదృష్టం మనకి లేదురా. ఏంటమ్మా నువ్వు అనేది? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. మీ అన్నయ్య ప్రేమ ఈ ఇంట్లో ఎంత చిచ్చు రాజేసిందో, ఎన్ని సమస్యలు సృష్టించిందో నువ్వు ప్రత్యక్షంగా చూసుండకపోవచ్చు, కానీ నేను చూశానురా. వాడి ప్రేమ వల్ల వాణ్ణి నేను దూరం చేసుకున్నాను. మీ నానమ్మని కోల్పోయాను, చివరికి వాణ్ణే కోల్పోయాను. ఏ తల్లి భరించలేనంత గుండె కోత భరించాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాన్రా. ఇక నాకు మిగిలింది నువ్వొక్కడివేరా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. అందుకే నువ్వు ఆ ఝాన్సీని మర్చిపోవాలి. తను ఎలాగూ నిన్ను ప్రేమించట్లేదు కదా. లేదమ్మా, ఝాన్సీ మనసులో నేనున్నాను. కానీ కొన్ని విషయాలకు భయపడి తన ప్రేమను బయట పెట్టడం లేదు. నేనే తన భయాలన్నీ పోగొట్టి నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను.